ట్రైలర్ చూసాం, అన్నీ బాగుంది. లాస్ట్లో మట్టిలోంచి రక్తం తాగే సీన్ ఏంటండి అసలు? అసలు సుధీర్ గారే డౌట్ వచ్చింది 2 సార్లు వెనక్కి తిప్పి చూసే మరి 2 సార్లు. అది ఐడియా అదే, సుధీర్ కనిపించకూడదు. సో అంటే ఇట్ విల్ బి నైస్ మూమెంట్ సినిమాలో కూడా. అంటే అప్పుడు దాకా ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎలా ఒక చిన్న ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది. అట్లాంటి బిట్ పాయింట్స్ సినిమాలో రకరకాలుగా ఉంటాయి. నాట్ జస్ట్ మీ, క్లైమాక్స్ సెక్షన్లో నాది ఉంటుంది, అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి సినిమాలో. రకరకాల పాయింట్స్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. యా, క్లైమాక్స్లో ఉన్నప్పుడు ఒక మూమెంట్ వస్తుంది, దిస్ సంథింగ్ దట్ గెట్స్ ఇన్ టు మీ అండ్ ఐ బికమ్ లెదర్, ఆ టైప్. ట్రైలర్ స్టార్టింగ్లోనేమో మీరు దెయ్యాల హంటర్స్ ఎక్కడ ఉండేది గోస్ట్ హంటర్లా మొదలు పెట్టారు. రివర్స్ క్లైమాక్స్ లాస్ట్కి వస్తే ట్రైలర్ లాస్ట్కి అసలు గోస్ట్లతోటే ఫైట్ చేసిన సీన్లో వెళ్ళిపోయారు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది ట్రైలర్లోని కంప్లీట్గా. ఈవెన్ ఫిల్మ్లో కూడా దిస్ ఎ గ్రాడ్యువల్ ప్రోగ్రెస్. అంటే ఫస్ట్ గోస్ట్ హంటర్ కానీ గోస్ట్ని బిలీవ్ చేయను నేను. సో అదే ఒక చిన్న తేడాగా ట్విస్ట్ ఉంటుంది వాడి క్యారెక్టర్లో. సో అలాంటి ఒక గోస్ట్లు లేవని నమ్మే వ్యక్తి కొన్ని సిచ్యువేషన్స్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాడు, ఆ సిచ్యువేషన్స్ ఎలా లీడ్ చేస్తాయి. సో దట్ ఈస్ ది చేంజ్ ఓవర్. మీరు అలా చూసిన చేంజ్ ఓవర్ ప్రాపర్ జస్టిఫైడ్ ఉంటుంది లాస్ట్కి వచ్చేటప్పటికి. సినిమాకి 2 డైరెక్టర్లు పెట్టారు. ఎందుకని అంటే హిందీ కోసం ఒకడు, తెలుగు కోసం ఒకడు, లేదా 2 ఫ్రెండ్స్ అయ్యి సినిమా చేశారా? యాక్చువల్లీ ఇది ప్రొడ్యూసర్ కాల్. బికాస్ ఈ ఫస్ట్ నుంచే డే 1 నుంచి ఈ సినిమా తెలుగు హిందీ చేయాలని. తెలుగులో షూట్ చేస్తాం కానీ హిందీలో కూడా డబ్బు అవుతుంది. అందుకని ఆర్టిస్టులు కూడా చూస్తే ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ హిందీ అండ్ తెలుగు. కానీ సూట్ అయ్యే క్యారెక్టర్స్నే పెట్టాం, బట్ ఇట్స్ అ బ్యాలెన్స్ అనమాట. సో అట్లాగే ప్రొడ్యూసర్స్ కాల్ ఒక హిందీ డైరెక్టర్ కూడా ఉంటుంది. బట్ ఇనిషియల్ అనుకున్న ప్రాబ్లం వద్దా అని చెప్పి, బట్ వాళ్ళిద్దరు కూడా బాగా జల్లారు. వెంకట్ కళ్యాణ్ అని, అభిషేక్ అని 2 ఉన్నారు. ఇద్దరు చాలా క్లియర్ కట్గా ఇది నా రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ, ఆ టైప్ ఆఫ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉంది. సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, చాలా ఈజీగానే చేశారు. ఎక్కడ అసలు నాట్ ఈవెన్ వన్ సిచ్యువేషన్ వేర్ ఇన్ దే హ్యాడ్ ఎ ఫైట్ ఆర్ ఆర్గ్యుమెంట్ అట్లాంటిది ఏం లేదు అసలు.